మన రక్షకుడును మన విమోచకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? మరి యొక్క దినము దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఈ 31వ రోజు పరిచర్యలో మనం పాలు పొందే ధన్యతను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి గత రాత్రి గోపవరం వెళ్ళి అక్కడ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు చూపిన కృపకై దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మీరందరూ ప్రార్థించారని నేను తప్పక నమ్ముతున్నాను. దేవుడు ఎంతో బలముగా వాడుకున్నాడు. ఫస్ట్ అసలు నాకు సరిగ్గా మాట రాలేదు, బలహీనం అయిపోయాయి. మరి అక్కడ నిలబడగానే దేవుని ఆత్మ కుమ్మరింపు అనేది అక్కడ ఆరాధన జరిగించేటప్పుడు సమృద్ధిగా మరి అక్కడ కొంతమంది రక్షణ తీర్మానాలు తీసుకోవటానికి దేవుడు బలపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మరి రాత్రి మమ్మల్ని సోదరులు, మన ప్రియ సోదరుడు జోసఫ్ గారు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి 12 అయిపోయింది. మరి మమ్మల్ని అక్కడ ముక్కలు డ్రాప్ చేసి మరి వచ్చారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా మనము వాక్య పరిచర్య బయటికి వెళ్ళినప్పుడు వాక్య పరిచర్య జరిగిస్తాం, కానీ రావటం అనేది చాలా లేటు. ఇట్లా నైట్ లేట్ అవుతుంది. బాగా అలసిపోయాను. మరి మా మామయ్య గారి ఇంటి దగ్గర కాస్త మధ్యాహ్నం వరకు 10ంటికి వద్దాం అనుకున్నాను, కానీ అసలు లేవలేకపోయాను. మళ్ళా దేవుడు నూతన పరిచి బలాన్ని ఇచ్చి రాత్రి మరి మీతో కలిసి సేవకురాలు నేను కూడా ప్రయాసపడి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ మీతో కలిసి దేవుని ఆరాధించుటకు, పోషించి ప్రార్థించుటకు మరి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. నేను కొంచెం లైట్గా టిఫిన్ చేయాల్సి వచ్చింది ఈరోజు. అంటే బాగా మన లెవెల్స్ సరిలేనప్పుడు కొంత మనం జాగ్రత్తగా ఉండాలి, మూర్ఖంగా వెళ్ళకూడదు. ఏది ఏమైనా చాలా సంతోషం. మనము ఈరోజు మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం అవుతాం. హృదయము దోషారోపణ చేయని ఎడల ధైర్యము గలవారము అని రాసుకోండి, సింపుల్ టైటిల్. హృదయము దోషారోపణ చేయని ఎడల ధైర్యము గలవారము. అందరు చెప్పండి. హృదయము దోషారోపణ చేయని ఎడల ధైర్యము గలవారము. దేవునికి స్తోత్రం. మన హృదయము మన మీద దోషారోపణ చేయనిదిగా ఉంటే మనకి ధైర్యం అనేది ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. యెహోవానగు నేను హృదయమును అంతరింద్రియములను పరిశోధించువాడను. మన హృదయం ఎక్కువ మనల్ని మోసం చేస్తుంది. మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. మనస్సాక్షి అన్నమాట. మనలో ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం ఇతరులతో మాట్లాడే దానికంటే మనతో మనం 50,000 సార్లు కంటే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. మనం మాట్లాడుకుంటాంగా, మనం మాట్లాడుకుంటాం లోపల. అది కాదు, ఇది ఇలా కాదు, అలాగా అట్లా 50,000 సార్లు దాకా దాదాపుగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇతరులతో మాట్లాడే దానికంటే, మానసిక శాస్త్రవేత్తల యొక్క నిపుణుల యొక్క అంచనా ప్రకారం. సరే, మంచిది. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 24 వరకు ఉన్న వాక్యాన్ని రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 24 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుదాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక
మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవుడు ఈ లేఖన భాగాలు మన ధ్యానము కొరకు మనలను బలపరచునుగాక. ఆమేన్. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువలన అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మనము దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని నమ్మినటువంటి వారముగా మనం ఏం చేయాలి? మన సహోదరుడు దీనదశలో ఉన్నప్పుడు అతడికి లేమి కలుగుట చూచి కూడా అతని ఎడల ఎంత మాత్రము జాలి పడని వానిలో దేవుని ప్రేమ ఎలాగో ఉంటుంది అంటున్నాడు. కనుక మనము ప్రేమను క్రియల రూపంలో చూపించాలి. ఇబ్బందిలో ఉన్నటువంటి వారిని మనము చూసినప్పుడు వారికి మనం సహాయము చేసేవారిగా తప్పక ఉండాలి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి, అంటే ఈ లోకములో డబ్బు ఉంది, ప్రతి నెల ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉండి ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి ఎదుటి సహోదరుడు, అలాగుంటే ఈయన డబ్బు వస్తుంది కానీ ఎంతో ఇబ్బందిలో ఉన్నటువంటి సహోదరుని అతడు ఏమాత్రం కూడా పరామర్శించట్లేదు. అతనిలో దేవుని ప్రేమ ఎలాగ ఉంటుంది అంటున్నాడు దేవుడు. చూడండి, ఆ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. ఎంతో ఇబ్బందిలో ఉన్నాడు, లేమి పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. తన సోదరుడేమో ఒక మంచి స్థితిలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు, అతనికి డబ్బు ఉంది. తన సొంత సోదరుడు దీన స్థితిలో ఉండిపోయాడు. అది చూసి కూడా ఏమాత్రము కూడా చెల్లించినటువంటి వ్యక్తిలో దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. మరి సహోదర ప్రేమ ఉండాలి. ఇవి మనం చేయాలి. 19వ వచనంలో ఏంటంటే, అవి మనం చేయటం ద్వారా దేవుడు మనకు కలుగజేసే మేళ్ళు గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి నేను చదివిస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? సహోదరుడైనా సహోదరి అయినా పేదరికంలో ఉండి డబ్బు లేక వస్త్రాలు లేని వస్త్రహీనులుగా ఉన్నప్పుడు, ఆహారం లేని వారిగా ఉండి నీ ఇంటికి వచ్చి కనపడినప్పుడు నీవు అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి. ఉత్తి మాటలు అన్నమాట. జాగ్రత్తగా వెళ్ళండి, చలి కాచుకోవటం వాళ్ళకి తెలియదా? చలి పెడితే ఏం చేస్తారు? చలి కాచుకుంటారు. తృప్తి పొంది ఉండండి అని చెప్తారంట. దానివల్ల ఏమైనా ఫలితం ఉందా? వాళ్ళకి ఏం చేయాలి? మనం బ్లాంకెట్
వాళ్ళ యొక్క అవసరం తీర్చబడటానికి ఇవ్వాలి, మనం ఆహారాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మా మాయనత్త దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు ఒకసారి మధ్యదారిలోకి వెళ్ళాక భర్త లేడు, ఆయన కూడా సిఎస్ఐ పాస్టర్గా చేసి మధ్యలో రిటైర్డ్ అవ్వకముందే చనిపోయారు. ఆయన 4 ఆడపిల్లలు ఆయనకి. మార్గ మధ్యంలోకి వెళ్ళిన తర్వాత బియ్యం కట్ట తీసుకెళ్ళాలని నాకు అనిపించింది. ఎందుకు పెద్ద కుమార్తె అక్కడే ఉంటుంది, ఆమె కూడా చేతులు బలంగా పనిచేయవు, చేతులతో గట్టిగా పట్టుకొని పనిచేయలేదు, అలాంటి బలహీనత ఆమెకు ఉంది. సరే అక్కడికి వెళ్ళాక తీసుకొని వెళ్ళటం జరిగింది. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిందో చెప్పలేను. ఫోన్ చేసి నాన్న థ్యాంక్స్ నాన్న అంటే వాళ్ళు ఆ అవసరతలో ఉంది ఆమె. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మనం ఇచ్చే చిన్న బహుమానానికి కూడా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువు కొర్నేలి యొక్క ధర్మ కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండముల విషయాన్ని కూడా మనం గత దినాల్లో చదువుకున్నాం, మరి జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడి ధర్మశాస్త్రంలో తెలియచేసిన విషయం ఏంటండి? నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. మా అమ్మ దగ్గర మా తమ్ముడు ఉంటాడు. నేను తీసుకెళ్ళిపోతే ఆడు మొత్తం తినేస్తాడు, మా అమ్మకి ఏమో ఉంచడు అని నేను తీసుకెళ్ళకుండా ఉండొచ్చా? ఉండకూడదు. సతీష్ దగ్గర ఆగుతాను అని, ఏంటి అమ్మ దగ్గరికి వెళ్తున్నావు అంటాడు. ఏదో ఒకటి మనకున్న దాంట్లో కొంత ఎవరికో దగ్గరికి వెళ్ళినా ఒక చిన్న మనం చేయదగిన మన దగ్గర ఉన్నంతలో చేయదగినటువంటి ఇది మనం చేస్తే మనకి ఎంతో తృప్తి ఉంటుంది. ఆ దేవుని పిల్లలకి మనం పరామర్శించడం అనేటువంటిది అది ఎంతో మనకున్నంతలోనే. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు 19వ వచనంలో. అంటే టోటల్గా క్రియాపూర్వకమైన ప్రేమ. మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే ప్రేమ కాకుండా బాగా ఎక్కువైపోయారు ఇప్పుడు అలా. కానీ మనం ఈ 19వ వచనంలో దేవుడు ఏం గద్దించి చెప్తున్నాడంటే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము. దేవునికి స్తోత్రం. ఏ విషయం దోషారోపణ చేస్తుందో, ఇదిగో నీ సోదరుడు ఈ వాక్యం చెప్పేటప్పుడు నన్ను గద్దించాడు దేవుడు, ఎందుకో నాకు సమాధానం లేదు, సోదరుల విషయంలో నేనేదో చేయాలి చేయలేకపోయాను. నిన్న దానికి దేవుడు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడతాడు మనతో. హల్లెలూయా. మన కొరకు మనల్ని ఎలా పంపిస్తాడో మన కొరకు కూడా ఇతరులు ఎలా పంపిస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం ఉందా మీలో? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనము ఈ అనుభవాలు కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో, ఇదిగో ఈ 2000 దీనికి కట్టాలి, మరి ఈ యొక్క అవసరతలు ఉన్నాయి, దీంట్లో ఇది నేను ఇలా చేస్తే ఇలా అయిపోద్దేమో,
లేకపోతే ఈ ఈ విషయాలు నేను పరిష్కరించాల్సి ఉంది, కొన్ని ఎన్నో మన యొక్క జీవితాల్లో ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము సాక్రిఫైస్ చేసి ఇతరులకు ఇవ్వాల్సినటువంటి అవసరత ఉన్నప్పుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని నమ్ముకున్నాను, అప్పటికి లేదు, నాకు గుర్తులేదు, కానీ ఒక 100 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఏలూరు ఛార్జీ తక్కువ, ఏలూరు వెళ్తున్నాను. ఒక 2 కాళ్ళు పనిచేయని ఆయన అంజీ, ఆయన పేరు, చనిపోయాడు, లేడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు రాజా అన్నాడు. వాళ్ళు అక్కడ ఆయనకి ఎవ్వరు లేరు. ఆయన పెళ్ళి మరి అవి చేసుకున్నాడు లేదు తెలియదు. ఆ దినాల్లో 100 రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే నాకు సాయంత్రం వరకు దొరకలే వెళ్ళటానికి ఏలూరు. అయినా కూడా అతన్ని తీసుకెళ్ళారు ఏలూరు. తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే కప్పటానికి మేము క్రిస్మస్ టైంలో ఇచ్చిన దుప్పటి ఒక్కటే ఉందండి ఆయన మీద వేయటానికి. అసలు ఎవ్వరు లేరు ఆయనకంటూ. అప్పుడు అనిపించింది, ప్రజలు ఎంత అవసరతలలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్టాండర్డ్ జరుపుతున్నాను అటుగా దానికి కొద్దిగా. దేవునికి స్తోత్రం. అవసరతలలో ఉన్న వారికి మనము సహాయము చేయుట, మన అవసరాలు కూడా అలాగే ఎరిగి దేవుడు మన కొరకు మనుషులను పంపిస్తాడు. అయితే దోషారోపణ చేసినప్పుడు సమ్మతి పరుచుకోవాలి. దేవుని దగ్గర మన హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? సమ్మతి పరుచుకోవాలి, కఠినపరుచుకోకూడదు. ఒక్కోసారి లేదని నేను ఊరికెళ్ళి వాళ్ళు పిలుచుకొచ్చి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇచ్చేది 10, కనీసం 10 రూపాయలు ఇస్తాం కదా ఎవరికైనా, ఒక 5 రూపాయలన్నా. లేకపోతే జేబులు లేకపోతే మనం ఏం చేయలేము. ఇవన్నీ మనం చేసినప్పుడు దోషారోపణ చేయను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ఈ విషయం దేని కొరకు చెప్తున్నాడంటే, ప్రేమ విషయములో, సహోదరునిలో మనం కలిగి ఉండవలసిన ప్రేమ విషయంలో దేవుడు వీటిని బోధిస్తూ ఉన్నాడు. ఎలా సమ్మతి పరుచుకుంటామంటే, ప్రభు దగ్గరకు వచ్చి 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకో, అయ్యా ఇదిగో నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, నేను దీన్ని చేయలేకపోయినా, ఇంకోసారి ఇలా చేయకుండా నాకు సహాయం చేయి. నా సోదరుని విషయంలో నేను ఇలాగ ఉండకూడదు, అతను నేను ప్రేమించాల్సిన వాడును, అతనికి నేను సహాయం చేయాలి, అతడు నా సహాయము కోరి ఉన్నాడు కనుక నేను ఆ వ్యక్తికి మరి ఒకసారి సహాయం చేసేటువంటి అవకాశాన్ని నాకివ్వు, నేను చేసిన ఈ పాపాన్ని క్షమించు అని మనం అడగాలి. నీ సహాయం కోరుతున్నారంటే ఇంకొకరు నీవు ఇస్తావనేటువంటి నమ్మిక అతనిలో ఉండి ఆ యొక్క సహాయాన్ని అతడు నీ విషయంలో కోరుతూ ఉన్నాడు. సహోదర ప్రేమ గురించి చెప్తుందండి, ఇది పాపాన్ని గురించి కాదు. ఇక్కడ హృదయాన్ని సమ్మతిపరుచుకునేది సహోదరుల విషయంలో మనం ఏమేమైతే కొదువు కలిగి ఉన్నామో ఆ కొదువను మనం తీర్చుకోవటం కొరకై దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1 నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడని యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే కూడా, అయ్యా మరి నేను ఇట్లా తప్పిపోయానయ్యా, నేను అలా చేయకూడదు, అలాంటి బలహీనతకు నేను లొంగాను, అయితే నేను మరి అన్నడు నేను దాన్ని చేయడానికి నేను ఇష్టపడట్లేదు, నేను నా పాపాన్ని క్షమించు, అలాంటి స్థితి నాలోనికి రాకుండా నన్ను స్వస్థపరచు, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఆయన మనకి సహాయాన్ని శక్తిని కూడా ఇస్తాడు. నువ్వు శక్తి పొందుకోవటమే కాదు, ఇతరులను బలపరిచేంతగా నిన్ను బలపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలా దేవునితో నువ్వు సమ్మతి పరుచుకోవాలంటున్నాడు ఈరోజు. అలాంటి ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? నీ యొక్క స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ,
తర్వాత సహవాసములోని సోదరులతో కానీ కుటుంబీకులతో కానీ ఒకవేళ మనకి కీడు చేశారనుకోండి, వాడు గొప్ప నష్టాన్ని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు పశ్చాత్తాపడిన వారిగా ఉన్నా మన హృదయంలో వారి మీద ద్వేషం లేకుండా మనం చూసుకొని ఆ విషయాన్ని అంతా దేవునికి అప్పగించేయటమే. దేవుడు నమ్మదగిన వాడు. తగిన కాలమున ఆయన మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 103వ కీర్తన 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకో. మనం ఏదో స్వల్పమైన జీవితాలు కలిగిన వారం, మనం చాలా అల్పమైన వ్యక్తులమని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని బలహీనులు మనం ఎరిగి మనకి క్షమాపణను, స్వస్థతను, విడుదలను ఇచ్చి దయతో మనలను అంగీకరించేటువంటి దేవుడిగా ఆయన మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. మనుషుల్లో కఠినత్వం ఉండదు, ఏంటి ఎట్లా చేశారనేది. కానీ ప్రభు దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. 21వ వచనాన్ని మనం చూస్తే మన కాంటెక్స్ట్లో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారము. దోషారోపణ చేస్తే దేవుని దగ్గర ఏం చేసుకోవాలి? సమ్మతిపరచుకోవాలి. పీస్ డీల్ కావాలి దేవునికి మనకి ఎప్పటికప్పుడు. హృదయం, ఇదిగో నువ్వు ఇది చేసేవరా, నువ్వు ఇది మార్చుకో, దీన్ని ఒప్పుకో దేవుని దగ్గర, ఇదిగో ఈ తప్పు నువ్వు చేసావు ఒప్పుకో అంటుంటే తప్పకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరించబడతాం. అట్లాగే చేస్తే ప్రమాదం. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మీ యొక్క హృదయాల్ని సమ్మతిపరచుకోవాలి. ఒకవేళ ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మోకరించినప్పుడు నీ హృదయంలో అలాంటిది ఏది కూడా నీకు రాలేదనుకోండి, దేవుని దగ్గర ధైర్యం అనేది నీవు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈ మెట్టులో మనం ఉండాలి. ఒకవేళ కింద మెట్టులో దిగినా కూడా ఎప్పటికప్పుడు ఆ మెట్టులోకి వచ్చే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. కనుక ఆయనను బట్టి మనము ధైర్యము కలిగిన వారముగా ఉండాలి. మనం ఆయనకి ఇష్టముగా 22వ వచనంలో మనము ఆయనకు ఇష్టలుగా జీవిస్తే మనం ఏది అడిగితే ఆయన అది ఇస్తాడంటండి. దేవునికి స్తోత్రం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన దొరుకును. 3వ స్టెప్ ఏంటి? మొదటి స్టెప్ సమ్మతిపరుచుకోవాలి. 2వది ఏమి హృదయం దోషారోపణ చేయనప్పుడు ధైర్యం ఉంటుంది. ఆయనకి ఆజ్ఞలు గైకొని ఆయనకి ఇష్టానుసారముగా జీవించేటువంటి ఈ 3వ మెట్టులో మనం ఏది అడిగినా కూడా ఆయన వలన అది మనకు దొరికేటువంటి భాగ్యం మనకి కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దయచేసి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. హల్లెలూయా.
మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కొరకు దేవుడు మనకి, యేసయ్య మనకి ఇస్తానంటున్నాడు. మీరు అడగండి, ఏమడిగినా కూడా నేను చేస్తానంట. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వండర్స్ అనేటువంటివి జరుగుతాయి. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. 15-17 కూడా చదువుదాం యోహాను సువార్తలో. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. 15:7 అండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. అంటే ఆయనకి ఇష్టలుగా ఉన్న వారికి అన్నీ ఇచ్చేస్తాడనమాట ఆయన. మనం పొందుకోలేకపోతున్నామంటే మనలో ఉన్న లోపాలని ఆయన దగ్గర మనం సరి చేసుకోవాలి. ఆయనకి ఇష్టలుగా ఉండి నువ్వు అడిగావంటే అన్నీ ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. ఇవ్వకుండా మానేవాడు కాదు. హల్లెలూయా. కొన్నిసార్లు అలా ఇస్తాడనగా తప్పిపోతాం. మళ్ళీ అది ఎన్ని నెలలు పడుతుందో తెలియదు రావటానికి. మళ్ళీ ఆ స్పిరిచువల్ స్టాండర్డ్స్లోకి మనం వచ్చి ఆయన అడిగి దాన్ని పొందుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవ్రీడే రెన్యూ చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. ప్రతిదినం ఆయన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించు వారిగా ఉండాలి. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవటయందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకముగా విశ్వాసమే. మత సంబంధమైన విషయాలు వాళ్ళకి అవసరం లేదు, కానీ విశ్వాసమే ప్రయోజనం. ఆయన బలముగా నమ్మాలి. నీవు నా జీవితంలో ఆయన అన్నీ చేస్తాడు అనే దృఢమైన విశ్వాసము నీవు కలిగి ఆయన మీద నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫిబ్రవరి 11 ఆ అధ్యాయం అంతా కూడా 11వ అధ్యాయము విశ్వాసాన్ని గురించి తెలియపరిచే అధ్యాయం. విశ్వాసంలో ఉండి వారు పొందిన మేళ్ళని తెలియపరిచేటువంటి అధ్యాయం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. నువ్వు ఎలా దేవుని నమ్మాలంటే ఆయన నువ్వు నమ్మినందుకు, నువ్వు ఆయన అడిగినందుకు ఆయన ఖచ్చితంగా నువ్వు అడిగిన విషయాన్ని ఆయన చేస్తాడు అనేటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిగా నీవు ఆయన విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేసి వెంటనే విశ్వాసాన్ని కోల్పోతే అట్లా. దైవదీవనము గారని వరకు నేను బాప్తిస్మం ఇచ్చాను. ఫస్ట్లో రక్షించబడకముందు ఆయన ఏం చేసి ప్రార్థన చేసేది గంట సేపు. ప్రార్థన అయిన వెంటనే ఇవన్నీ అవుతాయి అంటూ అనేది. అప్పుడు నేను చెప్పాను, ఆంటీ మీరు అలా ఉండకూడదు. బాప్తిస్మం పొందాక చెప్పింది సాక్ష్యం. మరి నేను ఎప్పుడైనా బైబిల్ చదువుతాను ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. మరి చక్కటి అనుభవం కలిగినటువంటి తల్లిగారు. మొట్టమొదట మరి మా అమ్మగారికి ఆమెకి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. మరి సమ్మతి, విశ్వాసం అండి, నమ్మాలి. మీరు అడుగు వాటినల్లా మార్క్స్ వార్త 11:24లో అందుచేత మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడను. నమ్మండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాల్లో 23-24 మనం చూస్తే, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించటమే. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మనం ఇతరులను మన సోదరులు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి.
అదే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనకి ఆయన నమ్మటమే తండ్రి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. 1:12 చదవండి, యోహాను సువార్త 1:12. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆయన స్వకీయుల దగ్గరకు వచ్చారు, వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఎవరైతే నమ్మారో వారికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. నువ్వు ఎలా ఇప్పుడు ఎవరు అంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని గృహంలో ఉండేటువంటి వ్యక్తివి. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు ఉండేటట్టుగా ఆయన ఆశీర్వదించాడు నిన్ను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల చివరి మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 24వ వచనం ధ్యానం చేసి, ఇక్కడ 24వ వచనంలో ఏమంటున్నాడు అంటే, తండ్రి ఆజ్ఞల్లో మొదటిది ఏంటి? ఆయన ఆజ్ఞలను బట్టి మనం నడుచుకోవాలి. దాంట్లో మొదటిది ఏంటంటే యేసు ప్రభువుని మనం నమ్ముకోవాలి. తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ సహోదరిని ప్రేమించాలి. చివరి మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా ఈ విషయాన్ని మనం ఎరగగలుగుతాము. చూడండి ఎంత లింక్ ఉందో ఒకదానికి ఒకటి. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. మనం అలా నిలిచి ఉన్నామా లేదనేటువంటిది ఆత్మదేవుడు మన యందు ఉంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. యోహాను సువార్తలోనే ఇందాక చదివిన 14వ వచనంలోనే 20 నుంచి 23 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. హల్లెలూయా. 17వ అధ్యాయము యోహాను సువార్తలోనే 21 నుంచి 23 వరకు చదువుతాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభు, ఇప్పటికే నన్ను కొంతమంది నమ్మారు, వారు మాత్రమే నాతో ఏకమై ఉండాలని కాదు, కానీ ఇంకా ఎంతమంది అయితే నమ్మి నన్ను ప్రార్థన చేస్తారో, అంటే దేవుడు మనల్ని ఎంత ఐక్యపరుచుకుంటున్నాడంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఎలా ఐక్యమై ఉన్నారో ఆయన నమ్మిన మనల్ని కూడా ఆయనలో అంత ఐక్యపరుచుకుంటున్నాడు అంటండి. హల్లెలూయా. ఎంత యూనిటీ చూడండి దేవుని పిల్లలారా. వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. దేవుని మనం నమ్మామంటే మన పట్ల శాశ్వతమైన ప్రణాళిక నెరవేర్చబడతా ఉందండి. హల్లెలూయా. ఎంత శాశ్వతమైన ప్రణాళిక అంటే ఎండింగ్ లేనటువంటి జీవము మనకు కలుగుతూ ఉంది. అది కేవలం ఆయన నమ్మిన వారికి మాత్రమే ఆయన ఇస్తూ ఉన్నాడు. దాని చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు కూడా మనం చూద్దాము. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై
నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యోధుల మతములో అత్యధిక్యత నొందితునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. రక్షించబడకముందు జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవడైనా ఈ మతాన్ని కాదంటే వాళ్ళని చంపడానికి కూడా నేను వెనుకాడలేదు. మతం విషయంలో అంత తీవ్రత కలిగిన వ్యక్తిగా నేనున్నాను. ఆయన విశ్వాసం ఉంచలేదు. 1 కొరింథీ 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, దేవుడు జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను కొరింథీ పత్రిక 6:19 అండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఇక్కడ చూడండి, మనలో ఎవరున్నారు? ఇప్పుడు ఆత్మ ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు? మనం అలా ఉన్నామా లేదా? దోషారోపణ చేస్తే మన హృదయము ఆయన దగ్గర మనం సమ్మతిపరుచుకోవాలి. దోషారోపణ చేయకపోతే ధైర్యం కలుగుద్ది. మూడోది, మనం ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడివి దాన్ని మనకిస్తాడు. ఆయనతో మనం ఉన్నామా లేదా అనేది మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఈరోజు వాక్యం యొక్క సారాంశము. అందుకే మనలో దేవుని ఆత్మ ఉన్నది కనుక ఆ దేవుని మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనం మన సొత్తు కాదు. మీ దేహముతో దేవుని మహింపరచదు. ఈ దేహం దేవుని మహింపరచడం అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దేవుని మహింపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన వాక్యాన్ని వింటున్నారు, ధ్యానంలో పాల్పొందుతూ ఉన్నారు, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, దేవుని యొక్క విషయాలు ఎరుగుతూ ఉన్నారు, ప్రార్థించుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మహింపరచడం అంటే అదే. అంతేకాదు, విన్న విషయాలు మనం చేయటం ద్వారా బయటికి వెళ్ళి ఆయన మనము మహింపరిచే వారిగా ఉంటాం. చివరి 2 వచనాలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 18వ వచనము. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి శోధనకరమైన పరిస్థితులు ఆయన వెంబడించినప్పుడు మీ యొక్క జీవితాల్లో అనుమతించబడితే, ద్వేషింపబడితే దాన్ని రిసీవ్ చేసుకోండి. కానీ ప్రభు సహాయం చేస్తాడు. మన లోపల ఎవరున్నారండి? దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు. 14వ అధ్యాయము 16-17 వచనాలు యోహాను సువార్త. 14వ అధ్యాయం 16-17 అండి. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరిని? ఆయననంటే ఏ దేవుణ్ణి? పరిశుద్ధాత్మని, పంపబడిన ఆదరణకర్తని. లోకానికి తెలియదు ఆయన ఉన్నాడని, కానీ మీకు తెలుసు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మీకు తెలుసుద్ది. ఆదరణకర్త ఉన్నాడని వాళ్ళకి తెలియదు. మీ లోపల ఉంటాడు ఆయన. ఆయన మీతో కూడా నివసించును.
లోకం చూడదు కాబట్టి. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఆత్మదేవుడు ఉంటాడు. రక్షించబడి బాప్తిసం పొందకపోయినా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మతో ఉంటారు. కాబట్టి లేఖనాలు అర్థమవుతాయి. మా కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఆడ పెట్టామనుకుంటే అలా చూస్తుంటాడు, అంతేం తెలియదు వాళ్ళకి. ఎందుకని లోపల ఆత్మదేవుని యొక్క నడిపింపు ఉండదు. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే లిటరల్గా అర్థం చేసుకోగలరు, కానీ స్పిరిచువల్గా దీని యొక్క లోతు ఏంటి అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో తెలియదు. ఆత్మ లేని వారికి తెలియదండి. చివరి మాట రోమపత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయం చెప్పానా? రోమపత్రిక 8 అండి, 15 నుంచి 16 వరకు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు భయపడొద్దు. అమ్మో మళ్ళీ నాకేమైనా అయిపోద్దేమో అనేది మీరు భయపడొద్దు. ఎందుకంటే మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందారు. దత్తత తీసుకున్నారు. అడ్వాన్స్గా దేవుడు పంపించేశాడు ఆత్మను మనకి. దాన్ని పొందేసుకున్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం వచ్చి అబ్బా తండ్రి అని మనం మొరపెట్టేటువంటి ఆత్మను కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దత్తపుత్రాత్మము, స్వీకృత పుత్రాత్మ అంటే పుత్రులుగా స్వీకరించినటువంటి దేవుని యొక్క ఆత్మను మనము పొందుకున్నాము. స్వీకృత పుత్రాత్మ అంటే మనలో ఉండేటువంటి స్వీకరించిన పుత్రుని వంటి ఆత్మ. హల్లెలూయా. మనతోనే ఉండేటువంటి ఆత్మ మనకిచ్చాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రార్థన చేయటానికి ఆత్మ మనకు శక్తిని ఇస్తున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షి. అంటే మన ఆత్మ మానవాత్మ ప్లస్ దేవుని పరిశుద్ధాత్మ. ఇదిగో నీవు ఇప్పుడు దేవుని బిడ్డవి, నీవు ఆయన రక్షణ పొందావు, ఆయన నీవు ఆయన సొత్తు, నీ కొరకు ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని ఆత్మ నీకు ఇస్తా ఉంది. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము ఆయనలో మనం ఉన్నామని. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో క్రీస్తు శరీరం అనేటువంటి ఆయన సంఘము లోపలికి నువ్వు వెళ్ళిపోయావు. కనుక ఈ దినము ప్రభువు ఇచ్చిన ఆ వాక్కులను బట్టి మన హృదయము ఒకవేళ మన యందు దోషారోపణ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి సమ్మతిపరుచుకుంటానికి, ఒకవేళ దోషారోపణ చేయని యెడల ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నాయన నాకు ఇది దయచేయని ధైర్యంగా అడిగి గోజాడి, అంతేకాకుండా ఆయన ఆత్మచేత ఇదిగో నాలో ఆయన ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అనేటువంటి నిశ్చయత కలిగిన వారమై ఆయన మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, విన్న వాక్యము బిడ్డల హృదయాల ముద్రించి నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. మా హృదయము నాయన మీ ఎదుట దోషారోపణ చేసినప్పుడు మీ వద్దకు వచ్చి నాయన సమ్మతిపరుచుకునేటువంటి శక్తిని కృపను మాకు దయచేయండి. అయా నాయన మా హృదయము మీ ఎదుట దోషారోపణ చేయనిదిగా ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చినప్పుడు ధైర్యము కలిగి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు, అయా మేము అడిగినవన్నీ పొందుకునేటువంటి భాగ్యము మేము కలిగి ఉండటానికి, అయా మేము మీలో మీరు మాలో ఉన్నారని మీ ఆత్మను బట్టి మేము ఎరగటానికి మాకు సహాయం చేస్తున్నామని, ఆ రీతిగా మా యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి కృపను భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదేనా మా ఆరాధనకి చేరువచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మిగిలిన దినాలు కూడా నాయన ఉపవాస కోడికల్లో మీ సహాయం కోరుకుంటూ యేసు శక్తిగల నామములో మనవులని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఇక వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యమును బట్టి సోదరులు జోసఫ్ రాజు